జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. చాలామంది ఏదో ఒక కోరికతో భగవంతుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు, ఆ భగవంతుని ఎన్నుకుంటారు. పలానా కోరిక పలానా భగవంతుడి దగ్గరికి వెళ్తే తీరుతుందట, అక్కడికి వెళ్దాము అనేటటువంటి విధంగా ఆ కోరిక ఆ భగవంతుని కోరుతారు. ఆ కోరిక నెరవేరకపోతే వేరే దేవుణ్ణి మార్చేస్తారు. ఇట్లాగ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో చూస్తారు, అట్లాగే చూస్తారు, అక్కడక్కడ చెప్తుంటారు కదా, మీరు పలానా దేవతను పూజించండి, మీరు పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా ఇది చేస్తే మీ కోరిక తీరుతుంది, మీ బాధలు తీరుతాయి అని చెప్తారు కదా. ఇట్లాగా వాటిని పట్టుకొని తపన చెందుతూ ఉంటారు, ఆరాట పడిపోతూ ఉంటారు, లేదా కోరిక తీరకపోతే దేవుణ్ణి మారుస్తుంటారు. నీ ధర్మం నీకుంది, దాన్ని ఆచరించు. ఈ పురాణ గాథలు, వేదాలు, భాగవతాలు ఇట్లాంటివన్నీ చెప్తున్నాయి, ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించు. ఆధ్యాత్మికవేత్తలు కూడా కొందరు ఉన్నారండి, భగవంతుడిని కోరికలు తీర్చే ఒక ఏటీఎం మిషన్గా చూపించటం ఆపేయాలి అట్లాంటి వారు. ఎందుకంటే వారు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వారు. పలానా దగ్గరికి వెళ్తే ఇది మీకు జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది, ఇట్లాంటి ఏటీఎంగా చేయటం, దేవుడిని చూపించడం అన్నటువంటిది ఆపేయాలి. ఒక కోరికలు తీర్చమని అడగడం కాదు. భగవంతుడిని మనం మా కోరిక తీర్చండి స్వామి, ఇలా చేయండి, మా కోరిక తీరితే మీకు ₹1,00,00,000 ఇస్తాను అని మొక్కుకోవడం ఇట్లాంటిది భక్తి కాదు. భగవంతుని సేవ, భగవంతునితో ప్రేమతో పూజించాలి. భగవంతునికి మనం భక్తితో పుష్పాన్నైనా ఫలమైనా జలమైనా కానీ ఇప్పిస్తే ఆయన సంతోషిస్తాడు. భక్తికి దాసుడు భగవానుడు. అంతేగాని మనం అది అడగడం, ఇది అడగడం, కోరికలు తీర్చేటటువంటి ఏటీఎం లాగా భగవాను చూడడం ఏంటి? భక్తి భావన కావాలి, త్యాగం కావాలి. ఒక తల్లి ఒక పిల్లవాడికి అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు ఎంత ఆదరంతో పిల్లవాడిని హక్కున చేర్చుకొని, పిల్లవాడికి చిన్న దెబ్బ తగిలితే చలించిపోతుంది, పిల్లవాడికి చిన్న కర్ర ముక్కతో ఇలా గీసుకుపోతే చలించిపోతుంది, తల్లే నీళ్లు కారుస్తుందే, పిల్లవాడి మీద అంత భక్తి చూపిస్తుంది. అట్లాంటి భక్తి భగవానుడికి కావాలి. ఆ భక్తికి బానిస అవుతాడు భగవానుడు. కానీ కోరికలు తీర్చేటటువంటి ఏటీఎం మిషన్గా ఇప్పుడు చూసేటటువంటి, లేదంటే కోరిక తీరకపోతే దేవుణ్ణే మార్చేస్తారు. ఇప్పుడు అనేక మతాలు వస్తున్నటువంటి పరిస్థితి, మా దేవుడి దగ్గరికి రండి, మీకు ఇవి జరిగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి, మీ బాధలు తీరిపోతాయి, ఇక్కడ మీరు వచ్చి మొక్కుకుంటే చాలు అనేటటువంటి విధంగా చెప్పేటటువంటి పరిస్థితులు. అట్లాంటివి సరైనటువంటి భక్తి కాదు, అది సరైనటువంటి విధమైనటువంటి మార్గము కూడా కాదు అని చెప్పవచ్చు. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.